This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ ఇన్ క్యూబర్నెటీస్ గురించి మాట్లాడాలండి మనకి. సో క్యూబర్నెటీస్ ఆర్బ్యాక్ గురించి మాట్లాడాలి. యాక్చువల్ అంటే ఆర్బ్యాక్ అంటే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్. నా దీంట్లో భాగంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే బేసిక్ గా యూజర్స్ గురించి మాట్లాడాలా. ఓకే, ప్రొవైడింగ్ access to users based on namespaces. Okay, providing namespaces with public and private keys. మీకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ యూజ్ చేసుకొని వీళ్ళకి మనకు క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో భాగంగా రోల్స్ అంటే ఏంటి, తర్వాత క్లస్టర్ రోల్స్ అంటే ఏంటి అని చూడాలి బై ది వే మీకు. సో ఆ తర్వాత మీకు రోల్ బైండింగ్స్ అండ్ క్లస్టర్ రోల్ బైండింగ్స్ చూడాలి. నా దానికంటే ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీఐ ఆర్ క్యూబర్నెటీస్ రిసోర్సెస్ గురించి ఒక అండర్స్టాండింగ్ అనేది మనకి రావాలన్నమాట. సో కాబట్టి ఇది అయిపోయిన తర్వాత అంటే మనకి ఈ క్లాస్ తర్వాత మీకు ఏ విధంగా అండర్స్టాండ్ అవుద్దంటే ఎవరికన్నా AWS కి యాక్సెస్ ఇవ్వాలి, సారీ ఎవరికన్నా క్యూబర్నెటీస్ కి యాక్సెస్ ఇవ్వాలి, స్పెసిఫిక్ నేమ్ స్పేస్ కి యాక్సెస్ ఇవ్వాలి, ఇట్లా చేయాలనుకోండి. సో మీకు మంచి ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ క్లస్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. కొంచెం అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అని ఇచ్చాను అనుకోండి. మీకు కాప్స్ వ్యాలిడేట్ అంటే మీకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందండి. నౌ ఇక్కడ వచ్చి మనకి నేను ఏం చేస్తాను, kubectl API హైఫన్ రిసోర్సెస్ అంటే మీకు క్యూబర్నెటీస్ లో భాగంగా ఏమేమి రిసోర్సెస్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మీకు మొత్తం చూపిస్తుంది చూడండి ఇక్కడ అంతా కూడా. నా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ నేమ్ స్పేస్డ్ కింద ట్రూ అండ్ ఫాల్స్ ఉంది. ట్రూ అంటే ఏంటంటే ఆ రిసోర్స్ నేమ్ స్పేస్ లోపల మాత్రమే క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి. పాడ్ అనేది ఒక నేమ్ స్పేస్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆల్ఫా ప్రాజెక్ట్ బీటా ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి. ఒక్కొక్కరికి నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాం మనం ఒక్కొక్కరికి నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఏం చేస్తాము, పాడ్స్ క్రియేట్ చేసాం అనుకోండి, అది ఆ ఒక పాడ్ లోపలే ఉంటాయి. ఏ రిసోర్సెస్ అయితే మీకు ఒక నేమ్ స్పేస్ స్పెసిఫిక్ గా ఉంటాయో, నేమ్ స్పేస్ లోపల మాత్రమే ఉంటాయో అవన్నీ కూడా ట్రూ వస్తాయి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి హైఫన్ నేమ్ స్పేస్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే చూడండి అన్ని ట్రూ వచ్చినాయి. ఏవేంటి మీకు ఇక్కడ డిప్లాయ్మెంట్స్ అయితేనేమి, స్టేట్ఫుల్ సెట్స్, సీక్రెట్స్ అన్ని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ నేమ్ స్పేస్ కి సంబంధించినవి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఆల్ఫా నేమ్ స్పేస్ లో సీక్రెట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తే మీకు ఆ నేమ్ స్పేస్ వరకే ఉంటుంది, పక్క నేమ్ స్పేస్ లో ఉండదు అనమాట, కనిపించవు అనమాట మీకు యాక్చువల్గా. ఓకే, అంటే రెఫరెన్స్ అనేది ఆ నేమ్ స్పేస్ లోపలే ఉంటుంది. సో కాబట్టి ఆ నేమ్ స్పేస్ యాక్సెస్ ఇస్తే మాత్రమే ఆ సీక్రెట్స్ కనిపిస్తాయి. అట్లా కాకుండా క్లస్టర్ లెవెల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ kubectl గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి. నోడ్స్ అనేది ఒక నేమ్ స్పేస్ కాదుగా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, స్టోరేజ్ కానీ ఇక్కడికి వచ్చి మీకు ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి. మీకు ఫాల్స్ అని ఇస్తే ఇవన్నీ ఏంటంటే మీరు చూస్తే చూడండి నేమ్ స్పేసెస్, కమాండ్, నోట్స్ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఆఫ్ నేమ్స్ అంటే క్లస్టర్ లెవెల్లో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా. అంటే ఏంది, ఇప్పుడు kubectl గెట్ నోడ్స్ అంటే ఇది క్లస్టర్ లెవెల్ కమాండ్, వేరాస్ kubectl గెట్ పాడ్స్ అన్నప్పుడు డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాబట్టి ఇది వచ్చి నేమ్ స్పేస్ లెవెల్ అనమాట బై ద వే. సో కాబట్టి మీకు ఎప్పుడన్నా కూడా మన క్యూబర్నెటీస్ లో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి అని డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు API రిసోర్సెస్ అని ఇచ్చారనుకోండి, మీకు ఇవన్నీ వస్తాయండి, మీకు A to Z గా అన్ని వస్తాయి మీకు. సో దాంట్లో నేమ్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి మీకు ట్రూ అని చెప్తాం.
తర్వాత ఇక్కడికి వచ్చి ఫాల్స్ అన్న. ఫాల్స్ అంటే క్లస్టర్. సో నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఒక యూజర్స్ క్రియేట్ చేస్తాం. యూజర్స్ క్రియేట్ చేసి రెండు నేమ్ స్పేసెస్ క్రియేట్ చేస్తాం. అంటే ఎలాగా కేయు క్రియేట్ ఎన్ఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను డెవలప్మెంట్ అంటానండి. తర్వాత ఇంకోటి వచ్చి ప్రొడక్షన్ అంటాను. ఓకే, సో కేయు గెట్ ఎన్ఎస్ అన్నాం అనుకోండి, మన దగ్గర ఒక డెవలప్మెంట్ నేమ్ స్పేస్ ఒకటి ఉంది, తర్వాత ప్రొడక్షన్ నేమ్ స్పేస్ అని ఇంకోటి ఉంది. మన ప్లాన్ ఏంటంటే మనకి ఇద్దరు యూజర్స్ క్రియేట్ చేసుకోవాలి మనం, ఆనందు యాజ్ వెల్ యాజ్ బాలా. ఏంటది ఆనందు యాజ్ వెల్ యాజ్ బాలా అని చెప్పి మనకి ఇద్దరు యూజర్స్ క్రియేట్ చేసి, ఆనంద్ వచ్చి కేవలం డెవలప్మెంట్ యొక్క నేమ్ స్పేస్ లో మాత్రమే యాక్సెస్ ఉండాలి, అడ్మిన్ యాక్సెస్ అంతా దాని వరకే ఉండాలి. వేజాస్ బాలాకు వచ్చేసరికి ప్రొడక్షన్ నేమ్ స్పేస్ కి మాత్రమే ఉండాలి. ఇలాంటిది మనం అచీవ్ చేయాలంటే మనకేమవుతుంది, రోల్స్ అనేది ఏంటంటే నేమ్ స్పేస్ స్పెసిఫిక్ గా పనిచేస్తాయి. నేమ్ స్పేస్డ్ అంటాను, ఇది వచ్చేసరికి నాన్ నేమ్ స్పేస్డ్. ఓకే, వేరస్ రోల్ బైండింగ్స్ కి వచ్చేసరికి మనం నేమ్ స్పేస్డ్, వేరస్ ఇది వచ్చి నాన్ నేమ్ స్పేస్డ్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మనకిక్కడ ఏమవుతుందంటే, నేను క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు నేను రన్ చేసిన కమాండ్ ఏంటి మీరు చూస్తే క్యాట్ అని చెప్పి నేను 3 నోడ్ క్లస్టర్ అని చెప్పి రన్ చేసినప్పుడు, ఇది రన్ అయినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఒక పబ్లిక్ కీ తీసుకుంది చూసారా, ఈ సర్వర్ లో .ssh idrsa పబ్ అనే పబ్లిక్ కీ తీసుకొని ఈ 3 సర్వర్స్ ఏవి రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఒక మాస్టరు 3 నోడ్లు ఉన్నాయి చూసారా, ఇవంతా డిప్లాయ్ అయిపోయింది. సార్ మరి ఏంటి ఆ పబ్లిక్ కీ అంటారా, నేను వాడిందని అనమాట. నేను ఏం చేశానంటే కావాలని మీరు చూడండి, సిడి ఇక్కడికి వస్తాను, ఐడిఆర్ఎస్ఏ పబ్ ఏంది అనుకుంటున్నారు, యాక్చువల్ గా మనకి మన ల్యాప్టాప్ కీనేనండి. యాక్చువల్ గా ఏదైతే మీరు ఇప్పుడు నేను ఈ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ నా మెయిన్ మేనేజ్మెంట్ సర్వర్ కి నేను అప్లై చేసిన ఏంటి, మీకు కిందకు వస్తే ఒక కీ అసైన్ చేశాను కదా, కీ ఏంటి మీకు ల్యాప్టాప్ కీ కదా. సో ఆ ల్యాప్టాప్ కీకి ప్రైవేట్ కీ పబ్లిక్ కీ రెండు ఉంటాయి అవునా. ఎలా వస్తుందంటే మీకు లెట్ మీ షో యూ, నేను ఏం చేస్తానంటే మీకు KTSB20కి వచ్చి ఇక్కడ మనకి లేకపోతే పుట్టిజెన్ అని ఉంటుంది అనమాట. నేను ఏం చేస్తాను పుట్టిజెన్ డౌన్లోడ్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ పుట్టిజెన్ ఉంటుంది, సెలెక్ట్ చేసి ఇక్కడికి ఏం చేస్తాను పుట్టిజెన్ కావాలి నాకు, ఎక్కడ ఉంది పుట్టిజెన్, ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే మీకు ఎక్కడ సేవ్ చేస్తాను, మీకు ఇక్కడ సేవ్ చేస్తాను. ఇక్కడ సేవ్ చేసి నా ప్రైవేట్ కీని లోడ్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ కొట్టి సో లోడ్ అని చెప్పి నా ప్రైవేట్ కీ ఎక్కడ ఉంటుంది, పెమ్ కీ ఉంది అనుకోండి, అది ఎక్కడ ఉంటుంది మీకు సి డ్రైవ్ లో కిందకు వస్తే నాకు ఆల్ ఫైల్స్ కిందకు వస్తే పెమ్ కీ ఉంటుంది అవునా. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ. సో నేను ఏం చేస్తాను పబ్లిక్ ఐపీ, ఇది నా పబ్లిక్ ఐపీ, కాకపోతే ఇది అవసరం లేదు, ఇది తీసేసి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే సో నానో ఇక్కడ చూడండి id_pub ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ అంతా ఉంటుంది అనమాట, ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే ప్రైవేట్ కి ఏం చేస్తారంటే ఇక్కడ IDRSA ఓపెన్ చేసి ప్రైవేట్ కి అంటే ఏంటి ఇదనమాట, మీకు క్యాన్సిల్ చేస్తే పెమ్ ఫైల్ ఉంది కదా, ఇది ఈ పెమ్ ఫైల్ కాపీ చేసి ఇక్కడ ఇద్దాం మనం. ఇక్కడ ఇస్తే ఏమైపోతుంది మీకు అప్పుడు IDRSA అండ్ IDRSA.pub అని చెప్పి ఇట్లా ఉండిపోతుంది మీకు. ఇప్పుడు మనం క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ చూస్తే మనకి ఆ పబ్లిక్ కి క్రియేట్ తీసుకుంటుంది కాబట్టి మీకు క్లస్టర్ క్రియేట్ చేసినాక ఆ 3 సర్వర్లో కూడా ఆ కీ కాపీ అయిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు మాస్టర్ సర్వర్లోకి నేను లాగిన్ చేయగలను, కాపీ చేస్తాను, కాపీ చేసి తీసుకొని చూడండి ఉబుంటు అని చెప్పి ఇదా ఇచ్చి చూడండి ల్యాప్టాప్ కి ఇక్కడే ఉంది, ఓపెన్ అంటాను నేను.
ఓకే. సరే సార్, అంతా బానే ఉంది. ఎందుకు మనం మాస్టర్ సర్వర్‌లోకి లాగిన్ చేసామంటే యాక్చువల్‌గా నాకు మనకిప్పుడు ఏం కావాలంటే క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు క్లస్టర్ అథారిటీ అని ఒకటి క్రియేట్ చేస్తండి ఇది మీకు. అది నాకు కావాలా? ఎక్కడుంటుంది? ఒక పని చేస్తాను. -నేమ్ పీకేఐ అన్నాం అనుకోండి. చూసారా? ఇక్కడ ఈటీసీ క్యూబర్నెటీస్ పీకేఐ అని ఒకటొచ్చింది. నేనేం చేస్తాను, దీని లోపలికొచ్చి ఇక్కడికొచ్చినప్పుడు ఇది కూడా కాదండి. గివ్ మీ 1 మినిట్. డ్రైవ్‌కెళ్తాను నేను. నాకు పాత్ గుర్తులేదు. ఓకే. సో ఇక్కడికొచ్చి మీకు ఇక్కడికొద్దాం. సో ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే, మీరు 20 కదా! 20కొచ్చి సో నా ప్లాన్ ఏంటి ఇక్కడ, మీరు చూస్తే ఆర్‌బ్యాక్ ఉందా? ఆర్‌బ్యాక్ ఓపెన్ చేస్తాను. ఆర్‌బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు ఆహ్, ఇక్కడ ఒకటి రావాలండి మనకి, జెంకిన్స్ ఆర్‌బ్యాక్. సరే, ఓపెన్ చేద్దాం. ఆ లొకేషను ఎక్కడుంటుంది అంటే మనకి we want to use for a custom CA certificates cluster. ఓకే. సో ఎక్కడ పెట్టాం? క్లస్టర్ -YAML నోట్స్. దీంట్లోనే ఉందా? ఒక నిమిషం ఆగండి. మనకి మాస్టర్ సర్వర్ లోనే ఉంటుంది. లెట్ మీ డూ వన్ థింగ్. లేకపోతే నేను ఎగ్జిట్ అని చెప్పి ఓకే సిడి మనకి, లేకపోతే ఒక పని చేస్తాను, sudo su హైఫన్ అని చెప్పి దాని పేరు ఏముంటుందంటే ca.crt అనుకుంటాను. మీరు చూస్తే srv mount to etc run API సర్వర్ etc srv కాదు యాక్చువల్ గా. లేకపోతే ఇక్కడికి వచ్చి నేను ఓకే, దీంట్లో ఇది నా మాస్టర్ సర్వర్. మాస్టర్ సర్వర్ లో ఈ సర్టిఫికేట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ls అంటే ls etc అందాం. etc అని చెప్పి క్యూబర్నెటీస్ ఇచ్చామనుకోండి. కాప్స్ కంట్రోలర్ లో అనుకుంటాను. ఒక్క నిమిషం అండి. కాప్స్ ఇక్కడ ఉంచుకోండి. ఇది మనకు కావాల్సింది, రైట్? సో మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఉంది సరే, క్యూబర్నెటీస్ ca.sert ఇదన్నమాట మనకు కావాల్సింది. సో నేను వచ్చి pwd అంటాను, ls-al అంటాను. సో ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఒక పని చేస్తాను, ఆగండి మీకు. సారీ.
ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈ 2 కావాలండి. ఏది ఫస్ట్ వచ్చి క్యాట్ అని చెప్పి మీకు సూడో ఇస్తాను ఆగండి. ఓకే. సో కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ మీకు సిడి టెంప్కి వస్తాను యాక్చువల్గా. మనం ఏం చేద్దాం టెంప్కి వచ్చి నానో సిఏ డాట్, ఎందుకంటే తర్వాత నేను షట్ డౌన్ చేసినాక పోద్ది యాక్చువల్గా సేవ్ కాకుండా నానో సిఏ డాట్ సిఆర్టీ అంటాను. సిఏ డాట్ సిఆర్టీ అని చెప్పి నేను సర్టిఫికేట్ ఇదంతా కాపీ చేస్తాను. సిఏ డాట్ కీ అని కూడా ఉంది మనకి. ఓకే. ఈసారి ఏం చేస్తాను మనకి కీ అంటే ఇది కీ అన్నమాట. డన్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేయాలి మనకి. ఓకే. యూజర్స్ క్రియేట్ ఇదంతా అవసరం లేదు, మనం ఆల్రెడీ ఇదేం అవసరం లేదండి. ఇది క్లోజ్ చేసేసి మనం ఏం చేస్తాము కిందకు వచ్చి యూజర్ యాక్సెస్ టు క్లస్టర్ అన్నాం. అయితే దీంతో పాటు మనం మాట్లాడాల్సింది ఇది వచ్చి యూజర్స్ కోసం. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూజర్ అకౌంట్స్ మనం డిస్కస్ చేయాల్సింది యూజర్ అకౌంట్స్ అని ఉంటుంది అన్నమాట. యూజర్ అకౌంట్స్ ఎవరి కోసం? ఫర్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ డెవలపర్స్, ఎవరైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో ఆ డెవలప్ చేయడం వాళ్ళ కోసం అనమాట. అట్లా కాకుండా మీకు సర్వీస్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. మీకు సర్వీస్ అకౌంట్స్ ఎవరి కోసం? ఫర్ పాడ్స్ టు యాక్సెస్ ఏపీఐ సర్వర్. అది ఎందుకు కూడా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ యూజర్ అకౌంట్స్ చూడాలా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఓపెన్ ఎస్ఎస్ఎల్ జనరేట్ ఆర్ఎస్ఏ అని చెప్పి ఒక ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినాక తర్వాత ఓపెన్ ఎస్ఎస్ఎల్ కీ అని చెప్పి ఆనంద్ కీ వాడుకొని ఒక సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆనంద్ ఆర్గనైజ్ ఈజ్ ఈక్వల్ డెవలప్మెంట్ అంటాం మీకు. ఓకే. సో ఇది ఆనంద్కి అనమాట. అలాగే బాలాక్ కూడా క్రియేట్ చేస్తాం. మీరు కిందకు వచ్చారనుకోండి, ఒకటి ఆనంద్కి ఇంకోటి బాలాక్ అనమాట. మీకు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో కాబట్టి మనం ఫస్ట్ ఆనంద్ అనే యూజర్ కి క్రియేట్ చేయాలా. తర్వాత ఆ వచ్చిన సర్టిఫికేట్ ని నేను ఏం చేస్తానంటే మీకు మన సిఏ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఓపెన్ ఎస్ఎస్ఎల్ ఆనంద్ డాట్ సిఎస్ హైఫన్ సిఏ అని చెప్పి నేను ఏం చేస్తానంటే సిఏ డాట్ సిఆర్టీ ఆ తర్వాత వచ్చి సిఏ డాట్ కీ అని చెప్పి ఆనంద్ తీసుకొని మన ఇష్టం ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు 365 days ఇస్తాను అన్నమాట. అంటే ఏం చేస్తున్నామంటే ఈ సిఎస్ఆర్ ని మన సర్టిఫికేట్ అథారిటీతో సైన్ చేస్తున్నాం. సో చూద్దాం. ఓకే. మీరు చూస్తే ఆనంద్ డాట్ సిఎస్ఆర్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము దీంతో సైన్ చేస్తాం మీకు. ఓకే. డన్ అండి మీకు. సో కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది మీకు, మీరు చూస్తే ఆనంద్ డాట్ సిఆర్టీ వచ్చింది, ఆనంద్ డాట్ కి, ఈ రెండు మనకు కావాలన్నమాట. లైక్ వైజ్ నేను ఏం చేస్తానంటే మీరు చూసినట్లయితే బాలా అని ఇంకో యూజర్ ని క్రియేట్ చేస్తాను మీకు. ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు బాలా అని చెప్పి ఎక్కడెక్కడ బాలా బాలా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ప్రొడక్షన్ అని ఇస్తాను. ప్రొడక్షన్ ఆ తర్వాత బాలా సిఎస్ఆర్ అంతా కూడా ఉంది, సిఏ డాట్ కి బాలా డాట్ సిఆర్టీ అని చెప్పి ఒక సర్టిఫికేట్ చేస్తాను. సో లెట్స్ డూ దిస్. మ్యూట్ చేయండి ప్లీజ్. డన్. ఓకే గుడ్. సో మీకు చూసారనుకోండి యాక్చువల్గా ఇంకా సిఎస్ఆర్ తో పని లేదు. నేను ఏం చేయొచ్చు ఆర్ఎం హైఫన్ ఆర్ఎఫ్ స్టార్ డాట్ సిఎస్ఆర్ అన్నాం అనుకోండి, మీకు తీసేయచ్చు. యాక్చువల్ జస్ట్ సర్టిఫికేట్ కావాలన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క యూజర్ కి కావాల్సిన కాన్ఫిగ్ క్రియేట్ చేయాలి. నేనేం చేస్తానంటే మీకు మనం ఇందాక ఒక సర్వర్ క్రియేట్ చేశాం కదా, మీకు sudo su హైఫన్ అని చెప్పి. ఓకే.
సో నేను ఏం చేస్తానంటే అన్ని కూడా ఇక్కడ కాపీ చేస్తానండి. మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, నానో ఆనంద్.crt అని ఇచ్చి ఓకే ఇక్కడ కాపీ చేస్తాను ఆనంద్.crt. మీకు అది లేకుండా మనకి యాక్సెస్ రాదు. మీకు ఆనంద్.key అని చెప్పి తర్వాత వచ్చి ఆనంద్.bala.crt. ఓకే డన్. ఇప్పుడు ఒక్కొక్క యూజర్ కి ఒక్కొక్క కాన్ఫిగ్ ఫైల్ క్రియేట్ చేయాలి. కాన్ఫిగ్ ఫైల్ ఎలా ఉంటుందంటే మనకి లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఆనంద్ -క్యూబ్ config.yml అని చెప్పి సరే మీకు కిందకు వస్తే ఒక శాంపుల్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ మనకి ఇట్లా ఉంటుంది కదా క్యాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను .క్యూబ్ కాన్ఫిగ్ అంటే మనకు ఆల్రెడీ ఇలా వస్తుంది మనకి. ఓకే ఆల్రెడీ ఉన్న కాన్ఫిగ్ ఫైల్ తీసుకుంటాం. యాక్చువల్ గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ పాత కూడా ఉంది. ఇక్కడ ఈ క్లస్టర్ వచ్చి నేను ఇంతకు ముందు చేసిన ఈ కేస్ ఉంది, ఇది తీసేస్తానండి. మనకు కావాల్సింది ఏంటంటే కేవలం ఈ క్లస్టర్, ఏది మన ఏపీఐ K8s క్లాస్ అంతా ఉంది. ఓకే తర్వాత యూజర్స్ వచ్చి ఇది కూడా తీసేస్తాను. యూజర్స్ కింద ఇది పాత్ ఉంది యాక్చువల్ గా. ఓకే రైట్ నా ఇక్కడ క్లస్టర్ ఓకే యూజర్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఆనంద్ అంటాను. కాంటెక్స్ట్ పేరు వచ్చి నేను ఏం చేస్తాను ఆనంద్ కాంటెక్స్ట్ అని చెప్పి అదే కరెక్ట్ కాంటెక్స్ట్ ఇస్తాను. నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రిఫరెన్స్ కూడా తీసేసి ఇక్కడ నా నేమ్ దగ్గరకు వచ్చేసరికి ఆనంద్ అని ఇచ్చి ఇక్కడ యూజర్ అని ఉంది కదా మీరు చూస్తే ఆ స్థానంలో ఇలా ఇస్తామండి. మీకు నేమ్ ఆనంద్ కింద ఇలా ఇస్తాం. నా ఎక్కడుంది మీరు చూసినట్లయితే ఓకే ఇక్కడ మనం ఎక్కడ కాపీ చేసాం ఇక్కడ ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను PW అంటే రూట్ లో ఉంది కదా ఓకే /root anand.crt అలాగే ఇట్లా ఇస్తాం. ఓకే గుడ్. ఇది మీరు చూసినట్లయితే ఆనంద్ యొక్క క్యూబ్ కాన్ఫిగ్. అదే బాలా అనుకోండి మీకు బాలా యొక్క క్యూబ్ కాన్ఫిగ్ అయితే సేమ్ అంతా ఇదే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడైతే కంట్రోల్ డి అని ఉందో తీసేసి నేను ఏం చేస్తాను బాలా అని ఇస్తాను అంతే. ఇప్పుడు ఇది టెస్ట్ చేయాలి నిజంగా అవుతుందా లేదా అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ నానో మీకు సో ఆనంద్ అంటాను. ఆనంద్ కాన్ఫిగ్ అని ఓపెన్ చేసి ఇలా ఇద్దాం. రూట్ స్లాష్ ఇలా ఇచ్చి ఇప్పుడు చూడండి క్యూబ్ CTL
క్లస్టర్ ఇన్ఫో అన్నాం అనుకోండి. క్లస్టర్ ఇన్ఫో అంటే మీకు ఎర్రర్ రాటల్లా ఏం చెప్తుంది, ఫర్బిడన్ అని వస్తుంది. అంటే మీకు లేదా kubectl గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, మీకు గెట్ పాడ్ ఫర్బిడన్ అంటే ఆథెంటికేట్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. అదే మీకు యాక్సెస్ ఇష్యూ అనుకోండి, డిఫరెంట్ గా వస్తుంది. యాక్సెస్ ఎలా ఉంటుందంటే మీకు ఆనంద్ కాన్ఫిగ్ లో లెట్ మీ షో. యాక్సెస్ ఇష్యూ అంటే ఆథెంటికేషన్ ఇష్యూ అయితే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కీలో తేడా ఉందనుకోండి, ఎక్స్ అని యాడ్ చేస్తాను చేసి కావాలని ఇక్కడికి వచ్చి పాడ్స్ అంటే ఇట్లా వస్తుంది, మీకు ఎర్రర్ లోడింగ్ ఇట్లా వస్తుంది. అంటే మీకు యాక్సెస్ రిలేటెడ్ ఆథెంటికేషన్ రిలేటెడ్ ఇష్యూ అయితే మీకు ఇలా వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తుంది, ఆథెంటికేట్ అయింది, యూజర్స్ కెనాట్ లిస్ట్ రిసోర్సెస్ అని చూడండి. అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ఆథెంటికేషన్ ఇష్యూ, ఇట్స్ ఏ యాక్సెస్ ఇష్యూ అనమాట మీకు. అలాగే నేను ఏం చేస్తాను, నానో బాలా హైఫన్ కాన్ఫిగ్ అని ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను మీకు మళ్ళీ ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు బాలా కాన్ఫిగ్ అని చెప్పి kubectl పాడ్స్ అంటే ఇది కూడా ఫర్బిడన్ వస్తుంది చూడండి ఇక్కడ మీకు. మనం ఇంకా కావాలనుకుంటే ఇక్కడ నేమ్ స్పేస్, ఇక్కడ మనం నేమ్ స్పేస్ మెన్షన్ చేయాల, నేమ్ స్పేస్ కూడా మెన్షన్ చేయొచ్చు అండి. గివ్ మీ 1 minute. ఒక దగ్గర ఇట్లా ఇవ్వచ్చు. నేను ఏం చేస్తాను, ఆనంద్ యూజర్ కి కాంటెక్స్ట్ కింద క్లస్టర్ ఉంది కదా, ఆనంద్ కాబట్టి డెవలప్మెంట్ అని ఇస్తాను. kubectl గెట్, ఇంతకు ముందు ఏంటంటే ఆనంద్ ఎక్కడ పోతుంది మీకు, దీనికి చూస్తే మీకు చూడండి ప్రొడక్షన్ వస్తుంది మీకు. అయితే యూజర్ ఆనంద్ ఎందుకు వస్తుంది మీకు, నేను ఒక పని చేయండి, నేను బాలా అని ఇచ్చాను అనుకోండి, ఎక్కడో ఆనంద్ ఇంకా ఉన్నట్టుంది మీకు, ఇక్కడ లేదే. ఓకే, యూజర్ బాలా క్రియేట్ చేసినప్పుడు కీ జనరేట్ రైట్, కరెక్ట్. సో ఇది తప్పు ఉంది యాక్చువల్ మనకి, చూసారా ఇలాంటి ఇష్యూ వస్తుంది. ఇట్స్ ఓకే. సో కాబట్టి మనకి ఈ కీ తప్పు ఉంది. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది, rm-rf అని చెప్పి అలాగే ఇది ఇస్తాను, rm- ఇది తప్పు ఉందండి. సో కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడ అంతా ఓకే కానీ పైకి వచ్చి నేను ఓ పని చేస్తాను, ఆగండి, తీసేసి ఇది ఇవ్వాలి యాక్చువల్. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఎంత కాపీ చేసుకొచ్చి నేను ఇలా ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు కావాలనుకుంటే నేను ఏం చేస్తాను మీకు, ఓకే గుడ్. సో మళ్ళీ bala.config అని చెప్పి ఈసారి చెక్ చేద్దాం. సో నేను ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, ఎక్స్పోర్ట్ ఈసారి బాలా డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇవ్వలేదు అవునా, నానా బాలా వచ్చి నేను ఏం చేస్తాను మీకు క్లస్టర్ కింద నేమ్ స్పేస్ అని చెప్పి ప్రొడక్షన్ అనేది. ఓకే,
ప్రొడక్షన్. ఓకే, గుడ్. సో నేను ఏం చేస్తానంటే ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఇది డెవలప్మెంట్ వస్తుంది. సో కాబట్టి ఎస్, ఆథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది, కానీ పర్మిషన్స్ లేవన్నమాట. మనం పర్మిషన్స్ ఇవ్వాలంటే మనం ఏం చేయాల్సి వస్తుందంటే వీ నీడ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రోల్స్. ఒక నేమ్ స్పేస్ స్పెసిఫిక్ గా అంటే రోల్ క్రియేట్ చేయాలా, క్లస్టర్ లెవెల్లో ఇవ్వాలంటే క్లస్టర్ రోల్స్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఒక రోల్ క్రియేట్ చేయాలా. అయితే రోల్ డాట్ యామల్ వచ్చి రోల్లో ఏముంటాయి అనుకుంటున్నారంటే కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఇది యామల్ అనమాట. రోల్లో మనం ఏం చేస్తాం మీరు చూస్తే కైండ్ వచ్చి రోలు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఆనంద్ రోల్, నేమ్ స్పేస్ వచ్చి నేను ఏం చేస్తాను డెవలప్మెంట్ అంటాను. నా ఇక్కడికి వచ్చి ఇండికేట్స్ దట్ కోర్ ఏపీఐ ఈస్ అనమాట. అంటే ఇది ఏం చేస్తాం అంటే కోర్ ఏపీఐ మనకి యా ఇక్కడ ఎంటీ ఇచ్చాం అనుకోండి, ఇది వచ్చాం మీకు అంటే నేను ఏం చేస్తాను మీకు కేయు ఏపీఐ రిసోర్సెస్ అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది కదా. ఏపీఐ గ్రూప్స్ కూడా ఉండాలనుకుంటా, ఒక నిమిషం ఆగండి. లేకపోతే ఏపీఐ రిసోర్సెస్ అన్నాం. ఏపీఐ రిసోర్సెస్ అన్నప్పుడు మీరు పైకి వస్తే మీకు ఇక్కడ V1 ఉంది చూసారా, V1 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 ఇవన్నీ కూడా కోర్ ఏపీఐ కింద వస్తాయి, పాడ్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ ఇది రెండు ఎంటీ కోడ్స్ ఇచ్చామంటే యు ఆర్ మెన్షనింగ్ దిస్ వన్. అలాగే ఎక్స్టెన్షన్స్ అన్నాం అనుకోండి, ఎక్స్టెన్షన్ అంటే ఏమేమి వస్తాయి దాని కింద మీరు చూస్తే ఇక్కడికి వచ్చి గ్రెప్ -i ఎక్స్టెన్షన్స్ అంటే మీరు చూస్తే ఎక్స్టెన్షన్స్ ఏం కనిపించలేదు యాక్చువల్గా మీకు. లేదా ఇంకోటి వచ్చి యాప్స్ అన్నాం అనుకోండి, చూడండి డీమన్ సెట్స్ డిప్లాయ్మెంట్స్ అని కూడా దాని కింద వస్తాయి. యాప్స్ అనుకోండి, డిప్లాయ్మెంట్స్. సో కాబట్టి ఎక్స్టెన్షన్స్ ఏం అవసరం లేదు, నేను ఇది తీసేస్తాను. తీసేసి సో మీరు చూస్తే యాప్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఓన్లీ V1 ఇచ్చాను అనుకోండి. V1 ఇస్తే ఏముంది మీకు -w అని చెప్పి స్పెసిఫిక్ గా V1 ఇవ్వాలి మీకు. ఓకే, కరెక్ట్ గా దానికి ఇవ్వనమాట. ఏమేమి వస్తాయి దాని కింద చూడండి, సర్వీసెస్, నాకు సర్వీసెస్ లిస్ట్ అవ్వాలా, పాడ్స్ లిస్ట్ అవ్వాలా, ఇది ఇంకోటి ఏముంటుంది మీకు కంట్రోలర్స్, రిసోర్స్ కోటాస్ లిస్ట్ ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. సీక్రెట్స్ కూడా కావాలా. సో అంటే కోర్ ఏపీఐ కింద ఏమొస్తాయంటే పాడ్స్ వస్తాయి. ఓకే, పాడ్స్ వస్తాయి, కింద సీక్రెట్స్ వస్తాయి మీకు, తర్వాత సర్వీసెస్ వస్తాయి మీకు. దాంతో పాటు ఇంకేం ఇవ్వచ్చు మీకు, నోట్స్ ఇవ్వడం కుదరదు, కావాలని మీకు నోట్స్ కూడా ఇస్తాను, కానీ అది రాకూడదు, కావాలని ఇస్తాను, ఇలా ఇస్తాను. మరి డిప్లాయ్మెంట్స్ అనేది యాప్స్ కింద వస్తాయి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు డిప్లాయ్మెంట్స్ రిప్లికా సెట్స్ అని ఇక్కడ ఇస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం రిప్లికా రెండు ఉన్నాయి యాక్చువల్ గా. అది కాకుండా ఇంకా స్టోరేజ్ కూడా రిలేటెడ్ కావాలనుకోండి మీకు, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఏపీఐ రిసోర్సెస్ -" నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాం అనుకోండి, అవి మాత్రమే చేయగలం మనం. సో అలాగే జాబ్స్ కూడా ఉంచండి, మీకు జాబ్స్ ఉంది, తర్వాత కాన్ఫిగ్ మ్యాప్స్ కూడా ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తాను, కాన్ఫిగ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా కోర్ కాకుండా ఇంకేమన్నా తీసుకుందాం యాక్చువల్గా, అది కోసం చూస్తున్నాను. సరే, ఇంగ్రెస్ కూడా ఉంది యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు చూస్తే ఏపీఐ గ్రూప్ వచ్చి ఇట్లా చూడండి, నెట్వర్కింగ్ అని ఉంది యాక్చువల్గా. మీరు కావాలంటే అది కూడా ఇవ్వచ్చు. నెట్వర్కింగ్ సరిపోతుంది, V1 అవసరం లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో నెట్వర్కింగ్ అంటాను మీకు, నెట్వర్కింగ్. ఆ తర్వాత ఇంకేం కావాలో మీరు చూస్తే ఇది కూడా RBAC ఉంది అనుకోండి, RBAC కూడా ఇస్తాను నేను. ఓకే, సో కాబట్టి నెట్వర్కింగ్ లో నేను ఏం చేయొచ్చు మీరు చూస్తే, RBAC వద్దులేండి ఎందుకంటే అందరికి యాక్సెస్ ఇవ్వకూడదు RBAC.
నెట్వర్క్ లో నాకు ఏం కావాలా మీరు చూస్తే ఇంగ్రెస్ అనమాట మీకు ఇలా ఇస్తాం. సో కాబట్టి ఏ ఏపీఐ గ్రూప్స్ కి యాక్సెస్ ఇవ్వాలా, ఆ గ్రూప్స్ లోపల సబ్ రిసోర్సెస్ అనమాట ఏమేమి ఇవ్వాలా, దాని మీద ఏం చేయాలా, గెట్, అప్డేట్, లిస్ట్, డిలీట్ వద్దనుకుంటే తీసేయచ్చు అనమాట. సో ఇది మీరు చూస్తే ఎక్కడ నేమ్ స్పేస్ డెవలప్మెంట్ లో రోల్. అలాగే నేను ఏం చేస్తాను మీకు, అలాగే బాలా రోల్ అంటాను. బాలా రోల్ అని చెప్పి ఇది వచ్చి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ అంటాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇదంతా కాపీ చేసి నేను సో ఎకో ఇలా ఇచ్చాను అనుకోండి, మీకేమవుద్ది, ఆనంద్ రోల్ క్రియేట్ అయిపోయింది, బాలా రోల్ క్రియేట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తాను, కేయు గెట్ రోల్స్ -n డెవలప్మెంట్ అంటే మీకు ఆనంద్ రోల్ కనిపిస్తుంది. ఓకే, ప్రొడక్షన్ ఇచ్చాను అనుకోండి, మీకు ఇది రావాలి. గైస్ ఒక్క నిమిషం అండి, నా వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను, హోల్డ్. ఓకే, సో రోల్స్ అయిపోయినాయి. సో కాబట్టి యూజర్స్ క్రియేట్ చేసాం అండ్ రోల్స్ క్రియేట్ చేసాం మీకు. సో ఇవన్నీ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రోల్ అనే దానికి కంపల్సరీగా మీకు నేమ్ స్పేస్ అనేది ఇవ్వాలి, ఇవ్వకపోతే డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. అండ్ రోల్ అనేది కూడా ఆ ఒక్క నేమ్ స్పేస్ పరిధిలోనే పనిచేస్తుంది మీకు, ఆ ఒక్క నేమ్ స్పేస్ లోనే పనిచేస్తుంది. సో కానీ యూజర్స్ క్రియేట్ చేసాం, రోల్స్ క్రియేట్ చేసాం, కానీ యూజర్ ని తీసుకొచ్చి ఆ పర్టికులర్ రోల్ కి మ్యాప్ చేయాలి. దానికి మీకు ఏం కావాలంటే రోల్ బైండింగ్ కావాలి. మీకు ఏం కావాలి, రోల్ బైండింగ్ .yml అంటాను, రోల్ బైండింగ్ కావాలా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రోల్ బైండింగ్ ఎక్కడ ఉంది, కిందకు వస్తే ఇది రోల్ బైండింగ్ అనమాట. సో కైండ్ వచ్చి రోల్ బైండింగ్, మీరు చూస్తే కింద ఆనంద్ రోల్ బైండింగ్ ఉంది. నేమ్ స్పేస్ ఏంటి మీరు చూస్తే నేను డెవలప్మెంట్ అంటాను. ఓకే, యూజర్ వచ్చి ఆనంద్, మీకు ఏపీఐ ఇది రోల్ పేరు ఏంటండి, మనం క్రియేట్ చేసిన ఆనంద్ రోల్ ఇక్కడ ఉంది మనకి. మీరు చూస్తే ఆనంద్ రోల్ అని ఇక్కడ ఉంది, తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఆనంద్ రోల్ ఇక్కడ ఇస్తాను. ఓకే, అలాగే మీకు ఆబ్వియస్ గా దీన్ని కూడా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, బాలా రోల్ బైండింగ్ అందాం. నేను ఏం చేస్తాను, కంట్రోల్ డి అని చెప్పి బాలా అని ఇస్తాను. ఓకే, సో ఇంకా స్టిల్ మన రోల్ బైండింగ్ చేయక ముందు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ వచ్చి kubectl get pods అంటే మీకు స్టిల్ ఇంకా రాదు, ఎక్కడ ఆనంద్ యూజర్ డెవలప్మెంట్ లో రావట్లేదు మీకు యాక్చువల్గా. ఓకే, పని చేయట్లేదు చూడండి. అలాగే నేను ఏం చేస్తాను, మీకు రన్ యాస్ కూడా ఉండాలి క్యూబర్నెటీస్ లో. యాస్ యూజర్ ఒక నిమిషం అండి. నేను ఏం చేయొచ్చు అంటే వేరే యూజర్ గా కూడా రన్ చేయొచ్చు యాక్చువల్ గా, ఒక స్పెసిఫిక్ యూజర్ గా కూడా రన్ చేయొచ్చు. సర్వీస్ అకౌంట్ ఇక్కడ ఎగ్జిక్ అనేది ఒకటి ఇవ్వచ్చు అండి, దానికోసం చూసి టెంపరరీ ఐడెంటిటీస్.
Kubernetes command execute user అన్నప్పుడు ఇది కాదండి, అంటే కమాండ్ రన్ చేసేటప్పుడే యాస్ ఇజ్ ఈక్వల్, ఇది నేను చెప్పేది, యాస్ ఇజ్ ఈక్వల్ టు సరే చూడండి, యాస్ అని చెప్పి చూడండి ఇట్లా కూడా రన్ చేయొచ్చు అనమాట. ఇదేంటి గెట్ పాడ్స్ అని చెప్పి -n ప్రొడక్షన్ అన్నాం అనుకోండి, ఇది ఏం చేస్తుంది మీకు ఇట్లా, ఎనీవే ఇది పని చేయట్లేదు, బట్ ఎనీవే. సో కాబట్టి ఇప్పుడు మనం రోల్ బైండింగ్స్ ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నో మీరు చూసారు అనుకోండి మీకు, సో ఎక్స్పోర్ట్ ఇలా ఇచ్చి, సో ఏలియాస్ KU is equal to kubectl అంటాను, KU get pods అంటే మీ పరిస్థితి డెవలప్మెంట్ లో రావట్లా. ఓకే సరే, నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం నేమ్ స్పేస్ రాంగ్ ఉందండి బాలాకి నేమ్ స్పేస్ ఓకే చేంజ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను ఇక్కడ నేమ్ స్పేస్ మనం ఏం చేద్దాం, ఇక్కడ ప్రొడక్షన్ ఇవ్వాలి. ఓకే గుడ్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి KU get pods అంటే ఇప్పుడు పనిచేస్తుంది చూడండి, మీకు చూసారా KU get, ఇంతకుముందు ఫర్బిడన్ వచ్చింది, ఇలా వచ్చింది. అయితే KU get pods -n డెవలప్మెంట్ అంటే మీకు పనిచేస్తుంది, అవునా? అదే నేను డిఫాల్ట్ గాని పనిచేయదు, ప్రొడక్షన్ ఇచ్చాం అనుకోండి పనిచేయదు. ఇప్పుడు నేను ఏం చేసి నేను డిప్లాయ్ చేయాలనుకోండి, KU create deploy, ఓకే dev app 00 dev app 1 అని ఇచ్చి, సో -" image అని చెప్పి నేను ఏం చేస్తానంటే రోలింగ్ అప్డేట్ v1 మీకు క్రియేట్ డిప్లాయ్. ఓకే మర్చిపోయేది ఇది కదా. ఓకే క్రియేట్ డిప్లాయ్ 1 dev 1 అని ఇచ్చి -" శ్రీహర్ష అంటే ఆటోఫిల్ కాలేదు, ఇది వేరే మిషన్ కాబట్టి ఆటోఫిల్ కాలేదు. శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్ v1 అన్నా, మీకు రోలింగ్ అప్డేట్ v1 అని చెప్పి నేనేం చేస్తాను మీకు రిప్లికాస్ అని చెప్పి 3 అంటాను బయటకి. మీకు KU get pods అంటే మీకు 3 క్రియేట్ అవుతున్నాయి. ఎక్కడ మీకు డెవలప్మెంట్ నేమ్ స్పేస్ అండి, మీరు చూస్తే మీకు డెవలప్మెంట్ నేమ్ స్పేస్ లో మీకు ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి మీకు. ఓకే రైట్ గైస్, ఒక్క నిమిషం. ఓకే అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు క్యూబ్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేద్దాం, సో బాలా ఇట్లిద్దాం. ఇట్లిచ్చి ఈసారి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి
prod1 అని చెప్పి v5 అని ఇలా ఇస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు వచ్చి ku get pods అంటే మీకు వస్తుంది అనమాట. అంటే -n డెవలప్మెంట్ అంటే పని చేయదు, ఎందుకంటే అది వచ్చి బాలాకి పనికి రాదు మీకు ఓన్లీ ప్రొడక్షన్ దీనికి వస్తుంది మీకు. చూసారా, ప్రొడక్షన్ తర్వాత నేను ఏం చేయొచ్చు కావాల్సి వస్తే డిప్లాయ్మెంట్, తర్వాత సీక్రెట్స్ కామా పాడ్స్ డిప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మనం ఇచ్చాం కదా. ఇట్లా ఇచ్చాం అనుకోండి అన్ని వచ్చింది చూడండి మీకు, అన్ని కూడా ఏ సీక్రెట్ ఉంది ఏంది కదా అన్ని కూడా వచ్చినాయి చూడండి మీకు. కానీ సీక్రెట్స్ లేవు కాబట్టి ఏమి రాలేదు. సో ఈ విధంగా మనం ఏం చేసాము, బాలాను వచ్చి బాలా నేమ్ స్పేస్ కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేసాము, వేరే ఆనంద్ వచ్చి ఆనంద్కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేసాము. సో కాబట్టి మనకి ఇమాజిన్ మనకు ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ ఉందనుకోండి ఇక్కడ. సో క్యూబర్నెటిస్ క్లస్టర్ డెడికేట్ క్లస్టర్ అంటే ఒక అప్లికేషన్ కోసం డెడికేట్ గా, మరీ పెద్ద అప్లికేషన్ అనుకోండి డెడికేట్ గా ఒక అప్లికేషన్ ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ ఎ షేర్డ్ క్లస్టర్, ఐడల్ గా ఏమవుతుంది మనకి నేమ్ స్పేసెస్ గా మనం విడగొడతాం యాక్చువల్ గా. మీరు చూస్తే మీకు నేమ్ స్పేసెస్ గా విడగొడతాం ఇక్కడ మీకు. సో నేను ఏం చేస్తాను, తీసుకొచ్చి ఎట్లా ఇవ్వండి మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, నేమ్ స్పేస్ వచ్చి ns ఆల్ఫా అంటాను, alpha1 beta1 charlie1 చార్లీ అండ్ డెల్టా అంట ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఇచ్చాం అనుకో, ఇవి నేమ్ స్పేస్లు అవునా. మీరు రోల్స్ క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రోల్ ఆల్ఫా, రోల్ బీటా, రోల్ చార్లీ అండ్ రోల్ డెల్టా ఇలా ఇస్తాను. ఎందుకంటే రోల్ అనేది పర్టికులర్ నేమ్ స్పేస్ పరిధిలోనే పనిచేస్తుంది, బయట పనిచేయదు మీకు యాక్చువల్ గా. అయితే ఇక్కడ ఒక సినారియో వచ్చింది, ఇప్పుడు రేపొద్దున కొత్త నేమ్ స్పేస్ వచ్చింది అనుకోండి, మీకు ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ నాకు చార్లీ రోల్ అయినా డెల్టా రోల్ అయినా ఎవరికైనా కూడా నేను ఇచ్చే పర్మిషన్స్ ఇవే బేసిక్ గా మీకు. కానీ ఏమవుతుందంటే నేను ప్రతిసారి కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ నేను నేమ్ స్పేస్ క్రియేట్ చేసి ఒక రోల్ క్రియేట్ చేసి ఇక్కడ నేమ్ స్పేస్ తతంగం అవుతుంది. అలా కాకుండా ఈ ప్రాబ్లం ఏం చేయొచ్చు అంటే ఇంకోలాగా చేయొచ్చు. అదేంటంటే ఇక్కడికి వచ్చి ఒక పని చేస్తాను నేను, ఇక్కడికి వచ్చి నేను మనకి ఇది డిలీట్ చేస్తానండి, ఈ రెండు కూడా డిలీట్ చేస్తాను మీకు అర్థం కావడానికి. ఎక్కువ అని చెప్పి ఇలా ఇచ్చి మీకు ku delete -f ఇలా ఇచ్చాం అనుకోండి, ఆ రెండు తీసేసాను, అంటే రోల్స్ రెండు డిలీట్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు నేను ఏమైనా రన్ చేశాను అనుకోండి, ku get pods అంటే మీకు రాదు యాక్చువల్ గా. చూసారా, మీకు పాడ్స్ వచ్చినప్పుడు మీకు రావట్లేదు యాక్చువల్ గా, బాలా రావట్లేదు. అట్లా కాకుండా నేను ఏం చేస్తాను, ఆనంద్ అని మనం మౌంట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా రాదు, అన్ని ఫర్బిడన్ వచ్చినాయి. నా ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా మనం సపరేట్ గా క్రియేట్ చేయకుండా మనం ఒక క్లస్టర్ రోల్ క్రియేట్ చేయొచ్చు సేమ్ పర్మిషన్స్ తో. నేను ఏమంటానంటే క్లస్టర్ roll1.yaml అని చెప్పి ఇది యాజ్ ఇట్ ఈస్ గా రోల్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ ఇస్తాను. కాకపోతే ఏమవుతుందంటే రోల్ కాదు, క్లస్టర్ రోల్ అవుతుంది. మీకు కిందకు వస్తే రోల్ ఏమవుతుందంటే మీకు క్లస్టర్ రోల్ అవుతుంది ఇక్కడ మీకు. తర్వాత ఇక్కడ తీసేయండి మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఆల్ యూజర్స్ డిఫాల్ట్ రోల్ అంటాను.
మీరు చూస్తే ఆల్ యూజర్స్ డిఫాల్ట్ రోల్ అంటానండి. ఇది అప్లై చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే క్లస్టర్ అని అప్లై చేశానో, ద మొమెంట్ క్లస్టర్ రోల్ అంటే అర్థం ఏంటంటే ఇట్ విల్ బి అప్లై టు ద హోల్ క్లస్టర్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, మీకు క్లస్టర్ లెవెల్లో ఇది క్లస్టర్ రోల్ అవుతుంది యాక్చువల్ గా. మీకు అంటే క్లస్టర్ మొత్తం దానిలో నోట్స్ అన్నిటికి వస్తుంది కాదు, మనం ఇచ్చిన పర్మిషన్ బట్టి. పేరుకి మాత్రం క్లస్టర్ రోల్ అయినా కూడా మనం ఇచ్చిన గ్రూప్స్ ఏంటి, మనకి నెట్వర్కింగ్, యాప్స్ అంతే. నేమ్ స్పేస్ పరిధిలోనే ఇచ్చాం, ఎక్కడ నోట్స్ నేమ్ స్పేస్ ఇవ్వాల. ఇది క్రియేట్ చేద్దాం ఫస్ట్. అయిపోయిందా? సరే, ఇప్పుడు రోల్ క్లస్టర్ రోల్ బైండింగ్ వస్తాను మీకు. క్లస్టర్ రోల్ బైండింగ్ డాట్ కావచ్చు. యాక్చువల్ క్లస్టర్ రోల్ బైండింగ్ కాదు, నేను ఏం చేస్తానంటే రోల్ బైండింగే తీసుకుంటాను. చూడండి, ఈసారి రోల్ బైండింగ్ తీసుకొని ఈసారి మ్యాజిక్ ఏంటంటే ఈ రెండు కాపీ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఆనంద్ రోల్ బైండింగ్ ఇస్తాను, నేమ్ స్పేస్ ఇస్తాను. బేసిక్ గా నేమ్ స్పేస్ ఇవ్వాల్సిన ఇచ్చినా కూడా రోల్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూస్తే కైండ్ వచ్చి క్లస్టర్ రోల్ అంటాను. క్లస్టర్ రోల్ అని చెప్పి, అలాగే రోల్ యొక్క పేరు వచ్చి ఆల్ యూజర్స్ డిఫాల్ట్ రోల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు అంటే ఏంటి, ఒకే రోల్ ని మన దగ్గర ఉంది క్లస్టర్ రోలే కానీ నేమ్ స్పేస్ లెవెల్లో మౌంట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఒకటే రోల్ ఉంది కానీ ఇట్లా ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎకో అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు ఏమంటుంది, 1 minute, రోల్ బైండింగ్స్ డిలీట్ చేయలేదండి, అది ప్రాబ్లం. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోల్ బైండింగ్స్ డిలీట్ చేయాలి, అది ప్రాబ్లం వస్తుంది. రోల్స్ డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు అప్లై చేద్దాం. ఒకే రోల్ ని, అది క్లస్టర్ రోల్ ని మల్టిపుల్ నేమ్ స్పేస్ లెవెల్లో అప్లై చేస్తున్నాను. వచ్చిందా? చూడండి, గుడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఇంతకు ముందులాగా మళ్ళీ ఈసారి పని చేస్తుంది. చూడండి, మీకు పని చేయాలా. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కేయూ గెట్ పాడ్స్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. కేయూ గెట్ రోల్ బైండింగ్ -n ప్రొడక్షన్ అంటే యా క్రియేట్ అయింది, మీ క్లస్టర్ రోడ్ క్రియేట్ అయింది. దాంతో పాటు డెవలప్మెంట్ ఒక్క నిమిషం 2 ఉంది లేదు, ఇక్కడ కూడా ఒకటి ఉంది లేండి కదా. రోల్ బైండింగ్ కేయూ డిలీట్ రోల్ బైండింగ్ -n అని చెప్పి ప్రొడక్షన్ అని చెప్పి మనకి బాలా రోల్ బైండింగ్ ఉంది కదా. ఇది ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఈ బాలా రోల్ బైండింగ్ ని తీసేస్తాను. సరే, కేయూ గెట్ రోల్ బైండింగ్స్ -n డెవలప్మెంట్ అంటే మీకు డెవలప్మెంట్ లో మీరు చూస్తే ఈ బాలా రోల్ బైండింగ్ ఎందుకు ఉంది మీకు. కేయూ రోల్ బైండింగ్ -n అని చెప్పి నేను ఏం చేస్తాను, డెవలప్మెంట్ కి వచ్చి దాని లోపల ఈ బాలా రోల్ బైండింగ్ అనే దాన్ని తీసేసాం అనుకోండి. ఓకే, కేయూ గెట్ రోల్ బైండింగ్ -n
డెవలప్మెంట్ అంటే ఏముంది, క్లస్టర్ రోల్ ఆల్ యూజర్స్. ఓకే, తర్వాత ప్రొడక్షన్ అన్నాం అనుకోండి. ప్రొడక్షన్ మనం ఏం క్రియేట్ చేయలేదా, సో ప్రొడక్షన్ కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడ బాలా ప్రొడక్షన్ క్లస్టర్ రోల్ బైండింగ్ ఇది ఇద్దాం మనం. ఏంటి ఏమన్నా యాక్సిడెంట్ ఏమన్నా అయిందా, న్యూస్ ఏదో వస్తుంది. ఒరిస్సాలో అయింది. రే 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 Odisha train 288 killed, 17 coaches derailed. ఓకే, జర్నలిస్ట్ క్వశ్చన్ చూసారా, పక్కన మా అబ్బాయి ఉంటే గుద్దిన దాంట్లో ఎక్కువ మంది పోయి ఉంటారా లేదా వచ్చి గుద్దిన దాంట్లో ఎక్కువ మంది పోయి ఉంటారా అంట. ఒక క్వశ్చన్ అది, వీళ్ళకి జర్నలిస్ట్ ఏం అడగాలో కూడా తెలియట్లేదు. సరే రైట్, ఎనీవే సో ఇక్కడికి వచ్చి నౌ can you get రోల్ బైండింగ్స్ -n, మీకు -n అని చెప్పి నేనేం చేస్తాను, మీకు డెవలప్మెంట్ దాంట్లో చెక్ చేస్తే ఆనంద్ రోల్ బైండింగ్ ఉంది, ఎస్ ఫైన్. తర్వాత ప్రొడక్షన్కి వస్తే బాలా రోల్ బైండింగ్ కరెక్ట్ గానే ఉంది. సరే, సో మళ్ళీ మనం ఏం చేద్దాము, చూసారా కేయూ గెట్ పాడ్స్ అంటే మీకు కేయూ గెట్ పాడ్స్ ఇలా వస్తుంది. సో దీంట్లో ఆనందం ఉన్నాం కాబట్టి -n డెవలప్మెంట్ అన్నాం అనుకోండి, మీకు పని చేస్తుంది. కానీ నేను ఈవెన్ ప్రొడక్షన్ ఇస్తే మీకు పని చేయకూడదు, ఒప్పుకోద్దు అనమాట. చూడండి, క్లస్టర్ రోల్ అప్లై చేసింది కానీ పని చేయదు. అలా కాకుండా ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కేయూ గెట్ పాస్ ప్రొడక్షన్ పని చేస్తుంది కానీ డెవలప్మెంట్ పని చేయదు. మీరు చూసారా, ఇలా ఉందన్నమాట. అంటే ఇంతకు ముందులాగా ఒక్కొక్క నేమ్ స్పేస్ కి నేను క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే క్లస్టర్ రోల్ క్రియేట్ చేస్తా కాబట్టి డిఫాల్ట్ పర్మిషన్స్ ఇస్తాను మీకు, మీరు చూసినట్లయితే. అయితే బైండింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఇన్స్టెడ్ ఆఫ్ రోల్ బదులు క్లస్టర్ లో వచ్చి దాన్ని బైండ్ చేస్తాము. కాబట్టి ఏమవుద్ది, ఆ రోల్ అనేది కేవలం అక్కడ మాత్రమే పనిచేస్తుంది, బేసిక్ ఇంకెక్కడ పనిచేయదు. రియల్ టైం యూజ్ కేస్ అండి ఇది, మిమ్మల్ని అడిగే నిజంగా టెస్ట్ సెంటర్ అడగొచ్చు అనమాట. ఒక క్లస్టర్ రోల్ ని నేమ్ స్పేస్ లెవెల్లో అసైన్ చేయొచ్చు అంటే డెఫినెట్ గా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా అలా కాకుండా మీకు ఇది రోల్ బైండింగ్, మనం క్లస్టర్ రోల్ బైండింగ్ అనేది ఉందన్నమాట బై ది వే మీకు. సో నాకేం కావాలా, ఒక అడ్మిన్ క్రియేట్ చేయాలి. సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఒక అడ్మిన్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్. మనం ఏం చేద్దాము, ఇక్కడికి వచ్చి నేను ఇది తీసుకున్నాను అనుకోండి. సో నేనేం చేస్తాను, చంద్ర అని ఒకటి తీసుకుంటాను. యాక్చువల్గా చంద్ర డాట్ కి ఇక్కడికి వచ్చి చంద్ర అని చెప్పి, సో నేనేం చేస్తాను, ఇది ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి బేసిక్ గా ఎలా చెప్పొచ్చు, మీకు క్లస్టర్ అడ్మిన్స్ అని ఇస్తాను. క్లస్టర్ అడ్మిన్స్ అని ఇచ్చేస్తాను. మీకు ఇక్కడ కూడా cn = చంద్ర అంటాను. సో ఇది, సో కాబట్టి చంద్రకి చంద్ర సిఎస్ఆర్ చంద్ర ఇది ఓకే, చంద్ర సిఎస్ఆర్ ఓకే గుడ్. సో నేను ఏం చేస్తానంటే
ఓకే. సో నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి నానో చంద్ర డాట్ సిఆర్టీ అని చెప్పి మనం ఏం చేద్దాం, మనకి ఓకే సిపి మీకు నేనేం చేస్తాను మీకు మనకి చంద్ర డాట్ సిఆర్టీ. అయితే ఇప్పుడు ఇక్కడ క్లస్టర్ రోల్ క్రియేట్ చేస్తానండి, ఎందుకంటే చంద్రకి నేను కంప్లీట్ అడ్మిన్ ఇద్దాం అనుకుంటున్నాను. క్లస్టర్ రోల్ ఏంటంటే మనకి అడ్మిన్ రోల్ ఒకటి ఉంటుంది డిఫాల్ట్ గా. ఆ, ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే అన్ని స్టార్ మార్కులు ఇవ్వచ్చు అనమాట. కిందకు వచ్చాను అనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిటరల్ గా క్లస్టర్ అడ్మిన్ రోల్ అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇది క్లస్టర్ అడ్మిన్ రోల్. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే రోల్ బైండింగ్ లో భాగంగా కిందకు వచ్చి ఇది తీసుకోవచ్చు మీకు. ఆనంద్ ఇక్కడికి వచ్చి మన చంద్ర కదా, సో నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాం మనం. సో కాబట్టి క్రియేట్ చేద్దాం, మనకి నేమ్ స్పేస్ ఏం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, డన్. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు చంద్ర అన్నాం అనుకోండి. కేయు గెట్ పాడ్స్ అంటే మీకు ఒక నిమిషం, ఇక్కడ ఇచ్చి మనం చంద్ర క్లస్టర్ రోలు ఆ తర్వాత రోల్ బైండింగ్ కూడా ఇచ్చాము. సో అటువంటప్పుడు కేయు గెట్ నోట్స్ అన్నాం అనుకోండి. ఎందుకు ఫెయిల్ అవుతుంది, చంద్ర క్లస్టర్ స్కోప్ నేమ్ లోయర్ కేసు ఉందండి, ఒక్క నిమిషం ఆగండి. యూజర్ వచ్చి చంద్ర, అదే కదా మనం క్రియేట్ చేసిన మ్యూజిక్ లోయర్ కేసు ఉంది యాక్చువల్ గా, బట్ చూద్దాం, అందుకని నేను రావట్లేదేమో. సో కాబట్టి క్లస్టర్ రోల్ ఇదంతా కూడా చంద్ర, పైన న్యూ క్లస్టర్ అడ్మిన్ రోల్. ఇక్కడ పేర్లు చేంజ్ చేయలేదు, అది ప్రాబ్లం, ఒక్క నిమిషం. నేమ్ స్పేస్ నేను ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి తీసేస్తాను. అండ్ వచ్చి నేను ఏం చేస్తాను, చంద్ర అంటాను. చంద్ర కాంటెక్స్ట్ చంద్ర అందాం.
-a అంటే అన్ని రావాలి. చూడండి క్యూబ్ సిస్టమ్ డెవలప్మెంట్ అన్ని ఉంది. నాకు అడ్మిన్ రైట్స్ ఉన్నాయి. దాంతో పాటు కేయూ గెట్ నోట్స్ అంటే రావాలి. కేయూ గెట్ డిప్లాయ్ అన్ని రావాలి. చూసారా? సో ఈ విధంగా నా ఇక్కడ సమస్య ఏంటంటే మీరు చూస్తే నా దగ్గర 3 కాన్ఫిగ్ ఫైల్స్ ఉన్నాయండి. సో ఒక రకంగా మేనేజ్ చేయాలంటే ఒక రకంగా చిరాకు యాక్చువల్ గా డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉన్నాయి. నేనేం చేయొచ్చు అంట ఈ మూడింటిని కలపచ్చు, ఈ మూడింటిని మర్జ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు బ్యాక్ వద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే మనం ఎలా మర్జ్ చెయ్యొచ్చు అంటే మీకు క్యూబ్ కాన్ఫిగ్ క్యూబ్ సీట్లు. సో కాబట్టి ఇక్కడ ఏముంది మనకి మీరు చూస్తే ఒకటి వచ్చి ఆనంద్ కాన్ఫిగ్, నెక్స్ట్ వచ్చి బాలా కాన్ఫిగ్, తర్వాత వచ్చి చంద్ర కాన్ఫిగ్, మర్జ్ ఫ్లాట్ అని చెప్పి మిక్స్డ్ కాన్ఫిగ్ డాట్ టీఎక్స్టీ అంటాను. సో ఇది వచ్చి నేను ఏం చేస్తాను తీసుకొచ్చి ఇలా ఇస్తాను బై ద వే. ఓకే, క్యాట్ మిక్స్డ్ కాన్ఫిగ్ అంతా వస్తుంది ఇక్కడ మీకు అంతా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే దెర్ ఈజ్ ఎ టూల్ కాల్డ్, నేను ఏం చేస్తాను సిడి యూజర్ లోకల్ బిన్ కి వచ్చి క్యూబ్ సిటిఎస్ గిట్ హబ్ కి వస్తాను. ఇక్కడ గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్యూబ్ కాన్ఫిగ్ ఆర్ ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను రూట్ మిక్స్డ్ కాన్ఫిగ్ అని చెప్పి ఇప్పుడు చూడండి క్యూబ్ సిటిఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు అన్ని కాంటెక్స్ట్లు కనిపిస్తున్నాయి చూడండి సరే. సో అన్ని కాంటెక్స్ట్ నేను ఏం చేస్తాను కేయూ గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి, dev1 లో వచ్చింది. నేను ఏం చేస్తానంటే క్యూబ్ సిటిఎక్స్ అని చెప్పి బాలా కాంటెక్స్ట్ కి వస్తాను. కాంటెక్స్ట్ కేయూ గెట్ పాడ్స్ అంటే ప్రాడ్ లో వచ్చినాయి చూడండి. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను చంద్ర అంటాను, చంద్ర కాంటెక్స్ట్ అని చెప్పి కేయూ గెట్ పాడ్స్ అంటే డిఫాల్ట్ వస్తుంది, కానీ -n ప్రొడక్షన్ అంటే అక్కడ పని చేయాలా, నాకు డెవలప్మెంట్ పని చేయాలా. కానీ నేను వెనక్కి వెళ్ళిపోయి బాలా కాంటెక్స్ట్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ పనిచేయదు మీకు యాక్చువల్గా. సో కాబట్టి ఈ విధంగా క్యూబ్ సిటిఎక్స్ వచ్చి ఇలా పనిచేస్తుంది మీకు. నెక్స్ట్ దీంట్లో కూడా నేను ఏం చేయొచ్చు అంటే మీరు చూసారు అనుకోండి ఇంకోటి ఉంది క్యూబ్ ఎన్ఎస్ అని ఉంటుంది అనమాట. ఇది లేదు కదా. సో చూడండి స్నాప్ ఇన్స్టాల్ ఇట్లుంది, ఓ పని చేస్తాను, ఇది పని చేస్తేమో చూద్దాం. అక్కడ క్యూబ్ ఎన్ఎస్ అక్కడ కూడా ఉంది, బట్ ఇట్ ఇన్స్టాల్ అయితే ఇక్కడ పని ఈజీగా అయిపోతుంది అందుకని. ఓకే డన్. సో ఇక్కడికి వచ్చి క్యూబ్ ఎన్ఎస్ అన్నాం అనుకోండి, నేమ్ స్పేసెస్ అంతా చూపిస్తుంది మీకు, ఎందుకంటే ఇది బాలాతో ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఏం చేస్తాను క్యూబ్ సిటిఎక్స్ అని చెప్పి క్యూబ్ సిటిఎక్స్ లో చంద్ర కాంటెక్స్ట్ కి వస్తాను. చంద్ర కాంటెక్స్ట్ కి వచ్చి నేను ఏం చేస్తాను క్యూబ్ ఎన్ఎస్ అంటే నేమ్ స్పేసెస్ అని కనిపిస్తాయి చూడండి. ఇట్లా నేమ్ స్పేసెస్ కూడా చేంజ్ అవ్వచ్చు నేను. సో ప్రొడక్షన్ కి వచ్చి సో కేయూ గెట్ పాడ్స్ అంటాను మీకు. ఓకే, అలాగా మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను డెవలప్మెంట్ అని చెప్పి కేయూ గెట్ పాడ్స్ అంటే మీకు
దేంట్లో వచ్చింది, డెవలో వచ్చిందా? సో లెట్స్ గో టు పైన వచ్చి ప్రాడ్ లో వచ్చినాయి. ఓకే, ఇలా అన్నమాట. నేను కావాలంటే ఏం చేయొచ్చు, మళ్ళీ క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి క్యూబ్ సిస్టమ్ ఉంచుకోండి. ఇక్కడ క్యూబ్ సిస్టమ్ లోకి వెళ్ళి మీకు కేయు గెట్ పార్ట్స్ అంటే ఇలా వస్తుంది మొత్తం. చూడండి క్యూబ్ సిస్టమ్ పార్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇలాగా క్యూబ్ ఎన్ఎస్ అండ్ క్యూబ్ సిటిఎక్స్ అంటే ఇక్కడే ఉంటుంది. అంటే ఏదర్ మీరు ఇలా కమాండ్ వాడైనా ఇలా ఇన్స్టాల్ చేయొచ్చు. స్నాప్ ఇన్స్టాల్ క్యూబ్ సిటిఎక్స్ ఉబుంటులో, లేదంటే ఇక్కడికి వచ్చి పైన ఇది క్యూబ్ సిటిఎక్స్ కింద క్యూబ్ ఎన్ఎస్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే యూజర్స్ కోసము, మన యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలంటే నేమ్ స్పేస్ లెవెల్లో ఇవ్వచ్చు, క్లస్టర్ లెవెల్లో ఇవ్వచ్చు. దానికోసం రోల్స్ అండ్ క్లస్టర్ రోల్స్ అండ్ రోల్ బైండింగ్స్, క్లస్టర్ రోల్ బైండింగ్స్, క్లస్టర్ రోల్ బైండింగ్స్ కూడా నేమ్ స్పేస్ లెవెల్లో రోల్ చేసుకోవచ్చు, రోల్ బైండింగ్స్ లెవెల్లో. సో మనకేమవుతుందంటే అట్లా కాకుండా మనకి మేనేజ్డ్ క్యూబర్నిటీస్ పోయాం అనుకోండి, అంటే ఏంటి, ఈ కేసు ఏ కేసు వెళ్ళారు అనుకోండి, అక్కడ మీ ఐఏఎం యూజర్ ఉంటాడు కదా, దానికి మీరు మ్యాప్ చేసుకోవచ్చు. మీకు ఈ కేసు చెప్పేటప్పుడు చూపిస్తాను నేను ఎలా చేయొచ్చని. బట్ అక్కడ మ్యాప్ చేసుకో అంటే మీ యూజర్ క్రియేట్ చేయాల్సిన పని లేదనమాట. మీకు యూజర్ క్రియేట్ చేసిన పని లేదు. ఎందుకు, ఇక్కడంటే మనకి క్యూబర్నిటీస్ లో బై డిఫాల్ట్ గా యూజర్స్ క్రియేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు AWS అనుకోండి, ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అజూర్ అనుకోండి, AD యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్యూబర్నిటీస్ లో మీకు యూజర్స్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదనమాట. ఏదైనా థర్డ్ పార్టీ వాడాలి, మనకి ఇంటిగ్రేట్ చేసుకోవాలా. సో మీకు కాబట్టి ఏమవుతుందంటే మనం యూజర్స్ క్రియేట్ చేసాం, ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే కూడా మీకు ఒక ఇక్కడ ఇచ్చి ఉంటాను, బ్యాక్ వెళ్ళారు అనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ సోర్స్ లో మీకు కీ క్లాక్ అని ఒకటి ఉంటుంది. కిందకు వస్తాను, బ్యాక్ లో కీ క్లాక్ ఆక్టా కాన్ఫిగ్ అని ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఇది ఇంకా టెస్ట్ చేయలేదండి. మనం ఏం చేయొచ్చు అంటే కీ క్లాక్ అని ఒక థర్డ్ పార్టీది ఉందన్నమాట. మనకి కీ క్లాక్ అని థర్డ్ పార్టీ ఉందన్నమాట. సో చూడండి, మీడియం క్యూబర్నిటీస్ ఆథెంటికేటింగ్ యువర్ క్లస్టర్ యూజింగ్ కీ క్లాక్ అని ఉంది యాక్చువల్ గా. సో ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే, కీ క్లాక్ అనేది థర్డ్ పార్టీ అండి మీకు. సో యాక్సెసింగ్ Kubernetes cluster is done by API calls to API whenever you make API call. Okay. So at Elmo Software, we increasingly found development teams moved into new Kubernetes infrastructure. This meant we need to find a way easy to secure way to control different levels of access. We already have key clock implemented in various internals, so it's made sense to continue key clock. So kabatti వీళ్ళు కాన్ఫిగర్ ద Kubernetes API అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఇట్లా ఇచ్చారు అన్నమాట, స్పెక్ క్యూబ్ APIs. ఐ థింక్ ఇది వచ్చి వీళ్ళు కాప్సే వాడినట్టున్నారు. ఇక్కడ చూస్తే మీకు కాప్స్, ఇఫ్ యూఆర్ యూజింగ్ కాప్స్ యూ కెన్ హ్యావ్ ద బిలో కాన్ఫిగ్ అని ఇట్లా యాడ్ చేయొచ్చు అనమాట. కీ క్లాక్ ఇంప్లిమెంట్ చేసి చేయొచ్చు. సో ఇదేంటంటే if you are not using cops, you can find, okay, first we want to set up a key clock to go for clients on the navbar. So ikkadiki vachi manaki client ID anni configure cheyalandi. కాన్ఫిగర్ చేసినాక వాళ్ళకి నేను ఇంకా టెస్ట్ చేయలేదు, చూడాలా, టెస్ట్ చేసి దాన్ని బట్టి చూడాలి యాక్చువల్గా. ఈ విధంగా యూజర్స్ అనేది మీరు చూసినట్లయితే యూజర్స్ అనేది మనం యాక్సెస్ ఇవ్వచ్చండి. బై ది వే, అలా కాకుండా దేర్ ఈస్ వన్ మోర్ రిసోర్స్ కాల్డ్ యాజ్ సర్వీస్ అకౌంట్స్ అని ఉంటుంది. సో యూజర్స్ అనేది ఎవరి కోసము, అడ్మినిస్ట్రేటర్స్ కోసము, తర్వాత డెవలపర్స్ కోసము వస్తుంది అనమాట. మరి సర్వీస్ అకౌంట్స్ ఎందుకంటే పాడ్స్ వెళ్ళి API సర్వర్ కి కనెక్ట్ అయ్యి మీకు కావాల్సింది ఇవ్వడానికి, అవసరం ఏంటి సార్ అంటారా? సో ఇమాజిన్ మీరు ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ మీకు ఎలా చెప్పొచ్చు అంటే అప్లికేషన్ వచ్చి మీకు కనెక్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి Kubernetes డాష్ బోర్డ్ తీసుకోండి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ Kubernetes డాష్ బోర్డ్ తీసుకుందాం. Kubernetes డాష్ బోర్డ్ ఏం చేస్తుందంటే మీకు మీ Kubernetes లో ఏం రన్ అవుతుందో అది మీకు ఇస్తుంది అనమాట. మీకు యాక్చువల్గా ఐడల్ గా మీరు డాష్ బోర్డ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు బేసిక్ గా ఏం కనిపించదు. టు మేక్ యూ టు అండర్స్టాండ్ చూడండి, నేను ఏం చేస్తాను సింపుల్ గా మీకు అర్థం కావడానికి. సరే, ఇక్కడికి వచ్చి kubectl అప్లై Kubernetes డాష్ బోర్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు
ఇలా ఇస్తే ఇది ఏం చేస్తుందంటే మీకు సింపుల్ గా ఒక కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది. కేయూ గెట్ ఎన్ఎస్ అంటే మీరు చూస్తే డాష్ బోర్డ్ అని వస్తుంది ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి ఇలా ఇచ్చి కేయూ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, దాని లోపల మీకు డాష్ బోర్డ్ రన్ అవుతుంది. తర్వాత ఎస్విసి కూడా మీరు ఏంటంటే ఇట్లా ఇలా రన్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేయొచ్చు అంటే పోర్ట్ ఫార్వర్డింగ్ చేయొచ్చు. యాక్చువల్ గా మీకు డాష్ బోర్డ్ కి పోర్ట్ ఫార్వర్డింగ్ చేయొచ్చు. కేయూ పోర్ట్ పోర్ట్ ఫార్వర్డ్ పాడ్ అని చెప్పి ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను 8443:443 అని ఇచ్చామనుకోండి, మీకు సారీ -n అని చెప్పి నేను ఏం చేస్తాను క్యూబర్నెటిస్ డాష్ బోర్డ్ ఇచ్చి ఇలా పంపిస్తే సారీ సర్వీస్ ఒక్క నిమిషం అండి, ఇదండి సారీ నేను ఆల్రెడీ అదే దాంట్లోనే ఉన్నాను కదా, పాడ్ అని చెప్పి లేదా సర్వీస్ కూడా చేయొచ్చు. ఎస్విసి అని చెప్పి నాకు పాడ్ కాదు కదా నాకు కావాల్సింది. సో సర్వీస్కి అని చెప్పి నేను ఏం చేస్తాను, ఓకే. సో నేను ఏం చేయొచ్చు, మీకు టు యాక్సెస్ ద డాష్ బోర్డ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఎ ప్రాక్సీ అని చెప్పి ఇది కాపీ చేసాం అనుకోండి, మీకు అచ్చా 8001లో రమ్మంటుంది. మీకు పోర్ట్ ఫార్వర్డ్ ఇచ్చి సరే లోకల్ హోస్ట్ లో యాక్సెస్ చేస్తాను నేను. ఫార్వర్డింగ్ 8443 వచ్చా నా తెలివితేటలు చూడండి, ఇక్కడి నుంచి చేసి ఎట్లా చేస్తాను. సో హోల్డ్ ఆన్, లెట్ మీ డూ వన్ థింగ్. నాకు లేకపోతే నాకు ఓకే క్యాట్ అని చెప్పి నేను పని చేస్తాను చూడండి. క్యాట్ అని చెప్పి ఇదంతా కాపీ చేస్తాను. లెన్స్ ఓపెన్ చేస్తానండి. గైస్ ఈ రోజు ఇంతకు ముందు చెప్పినట్టు లాస్ట్ వీక్ చెప్పినట్టు ఈ రోజు ఈవినింగ్ 6 o'clock క్లాస్ ఉంటుందండి. మోస్ట్లీ 1 hour అనుకుంటున్నాను. సో కాబట్టి మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్. సో ఇక్కడికి వచ్చి మనకి యాడ్ క్లస్టర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి సో ఇలా ఇచ్చాం అనుకోండి, దానికి కనెక్ట్ అంటే ఇక్కడ నుంచి ఈజీగా పోర్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. అందుకోసం వర్క్ లోడ్స్కి వస్తుంది. వర్క్ లోడ్స్కి వచ్చి పార్ట్స్ ఉంటుంది. ఒక నిమిషం అండి. సరే ఇక్కడికి వచ్చి పాడ్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ క్యూబర్నెటిస్ డాష్ బోర్డ్ ఇక్కడ ఉంది కదా, ఇది మనకు కావాల్సింది. సో నేను ఏం చేస్తానంటే టెర్మినల్ ఓపెన్ చేసి నా ప్లాన్ ఏంటంటే క్యూబ్ సిటిఎల్ పోర్ట్ ఫార్వర్డ్ అని చెప్పి నా ప్లాన్ ఏంటంటే ఎక్కడుంది మనకి ఇది. సో దీనికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చి సో నేను ఏం చేస్తాను 8443:443 అని ఇచ్చాను అనుకోండి మీకు. సరే సో రీఫ్రెష్ చేద్దాం. ఇదేమంటుంది మీకు, సరే నెట్వర్క్స్ నేమ్ స్పేస్ నేను ఏం చేస్తాను -n డాష్ బోర్డ్ కదా మీకు. ఇదేముంటుంది మీకు
మ్మ్. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ సెక్యూర్ గా వెళ్తుంది మనకి. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, ఒక పని చేద్దాం అండి. ఇక్కడికి వచ్చినప్పుడు డిప్లాయ్ చేసినాక పోర్ట్ ఫార్వర్డ్ ఇక్కడ ఇచ్చాము. లేకపోతే మనం ఏం చేయాలి, ఓకే ఒక పని చేస్తానండి. క్యూ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా క్యూబ్ సిటీలో ప్రాక్సీ అని చెప్పి ఇది తీసుకుందాం. అవన్నీ కాకుండా ఇది తీసుకొచ్చి ఇలా ఇద్దాం. ఐడియల్ గా అయితే మీకు ఏం కనిపించదు అనమాట. స్టార్టింగ్ సర్వ్ అని వచ్చింది, బట్ ఎందుకు రాలేదు? ఓకే ఇక్కడ లాస్ట్ కనెక్ట్ క్యూబ్ ప్రాక్సీ సర్వింగ్ ద కనెక్షన్ అని వచ్చింది మీరు చూస్తే. అయితే సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. సో యూ గెట్ ప్రాబ్లం ఏంది ఇక్కడ మనం. సో డాష్ బోర్డ్ డిప్లాయ్ చేసాము. ఇది వచ్చి మీరు చూస్తే 8443 యాక్సెస్ డాష్ బోర్డ్ ఇట్లా వచ్చింది మీకు. సరే సో లేకపోతే ఒక పని చేద్దాం. నేను ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్కి వచ్చి ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్యూబ్ సిటిఎల్ ఫార్వర్డ్ ఓ పని చేద్దాం మాగండి. క్యూబ్ సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. పైకి వస్తే పోర్ట్ 8443లో వర్క్ అవుతుందండి. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే క్యూబ్ సిటిఎల్ పోర్ట్ హైఫన్ ఫార్వర్డ్ పాడ్ అని ఇచ్చి సో 8443:8443 అని ఇద్దాం. సరే ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను లోకల్ హోస్ట్ 8443 అని ఇచ్చాం అనుకోండి మనకి. ఓకే సో మనం ఏం చేయాలా హెచ్టిటిపిఎస్ అని ఇద్దాం. ఓకే కనెక్షన్ ఎర్రర్ రిఫ్యూజ్డ్. సరే వీళ్ళే అప్పుడు నేను ఏం చేస్తాను
ఓకే, రైట్. సో ఇప్పుడు వచ్చిందండి మనకి. ఇక్కడ వచ్చింది. సో నేను ఏం చేయొచ్చు, మీకు మీరు చూసినట్లయితే ఓకే, నా ఇక్కడికి వచ్చి మనం దీనికి లాగిన్ చేయాలి. బై ద వే, మీరు లాగిన్ చేసినప్పుడు ఇది ఏమవుద్దంటే టోకెన్ అడుగుతుంది అనమాట. అంటే మన సర్వీస్ అకౌంట్ అనేది ప్రతి ఒక్క పాడ్కి ఒక సర్వీస్ అకౌంట్ ఉంటుంది. మీకు చూపించడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, kubectl డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి నేను ఇట్లా ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా మీరు డిప్లాయ్ చేసినప్పుడు వాల్యూమ్స్ ఇక్కడ ఒక సీక్రెట్ ఇలా ఉంటుందన్నమాట, టోకెన్ సీక్రెట్ ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే కిందకు వస్తే టోకెన్ ఎక్కడుంది మనకి, మీకు క్రియేట్ టోకెన్ కాదు, మీకు సరే లాగిన్ చేయడానికి నేను క్యూబ్ కాన్ఫిగ్ కూడా వాడచ్చు, కానీ యాక్సెస్ డాష్బోర్డ్ కాపీ అండ్ పేస్ట్ నాట్ ఎగ్జిస్టింగ్ టోకెన్ బయటికి తీయచ్చు అండి దీన్ని. సో ఇట్లుంటుంది అన్నమాట ఎగ్జిస్టింగ్ అంతా కూడా. సో టోకెన్ బయటికి తీసి మనం యాక్సెస్ చేసామనుకోండి, పోర్ట్ ఫార్వర్డ్ క్రియేటెడ్ టోకెన్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ అండ్ కాపీ పేస్ట్ ద టోకెన్ డాష్బోర్డ్ వితౌట్ గివింగ్ ఎర్రర్స్. ఓకే, సో నాతో పని చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను మన క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఇటు సెలెక్ట్ చేసి నేను ఎక్కడుంది కాన్ఫిగ్ డెస్క్టాప్ పైన ఉందన్నమాట. నేను ఏం చేస్తాను కాన్ఫిగ్ అని చెప్పి ఇది ఇప్పుడు నాట్ ఎనఫ్ ట్రైడ్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఈ టోకెన్ ఒక దాన్ని తీసుకురావాల్సి వస్తుంది అనమాట. టోకెన్ తీసుకొచ్చి లాగిన్ చేసాం అనుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను డాష్బోర్డ్ టోకెన్ అని చెప్పి టోకెన్ ఏది సో ఇక్కడ టోకెన్ తీసుకురావచ్చు అనమాట. ఒక టోకెన్ ఉండాలండి. డిస్క్రైబ్ సీక్రెట్ డాష్బోర్డ్ టోకెన్ ఆర్ పుష్ ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, మీకు డాష్బోర్డ్ సిఆర్ఎఫ్ కీ హోల్డర్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇందాక మనం డిప్లాయ్ చేసినప్పుడు ఒక నిమిషం పైకి వెళ్దాం. యా, డిప్లాయ్ చేసినప్పుడు మీకు సర్వీస్ అకౌంట్ క్రియేట్, ఇది సర్వీస్ అకౌంట్ అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చిన దీనికి ఒక టోకెన్ ఉంటుంది యాక్చువల్ గా. సో కేయు డిస్క్రైబ్ సర్వీస్ అకౌంట్ అని చెప్పి నేనేం చేస్తాను ఇలా ఇస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ దీనికి ఒక టోకెన్ లేదు, టోకెన్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, అది మర్చిపోయింది యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు యా కేయు క్రియేట్ టోకెన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఈ సర్వీస్ అకౌంట్ మీకు అప్లై అయిందనమాట. సో ఇలా ఇచ్చానంటే ఈ టోకెన్ వస్తుంది. ఈ టోకెన్ అంతా తీసుకొచ్చి మనం దీని దగ్గరకు వచ్చి టోకెన్ దీంట్లో ఇచ్చామనుకోండి, లాగిన్ చేస్తే మీకు లాగిన్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఏం కనిపించదు, జాబ్స్ ఏం కనిపించదు. ఎందుకంటే చూడండి పర్మిషన్స్ లేవని ఎర్రగా ఇచ్చింది చూడండి యాక్చువల్గా. ఓకే, మీకు ఎర్రగా ఇచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు
ఓకే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఓకే. సో మీకు ఏం యాక్సెస్ ఉండదు అనమాట అన్ని కూడా. సో ఎందుకంటే ఆ సర్వీస్ ఏదైతే ఆ సర్వీస్ అకౌంట్ ఉంటుందో ఎవరికి మీకు ఎవరికి అసైన్ అయింది మీకు, సో మీకు కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మీకు క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ అన్నప్పుడు దీనికి దీనికి ఆ సర్వీస్ అకౌంట్ అనేది మీకు అసైన్ అవుతుంది అనమాట. మీకు ఆ సర్వీస్ అకౌంట్ అసైన్ అవుతుంది. సో ఆ సర్వీస్ అకౌంట్ కి పర్మిషన్స్ లేదు యాక్సెస్ చేయడానికి మీకు. సో కాబట్టి మనం ఇదిగోండి, ఇది మనకి ఒక సర్వీస్ అకౌంట్ ఉందన్నమాట ఇక్కడ. మీకు ఈ సర్వీస్ అకౌంట్ అసైన్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ సర్వీస్ అకౌంట్ కి యాక్సెస్ ఇవ్వాలా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు కిందకు వచ్చారనుకోండి, క్లస్టర్ అడ్మిన్ రోల్ మనం క్రియేట్ చేసాం గుర్తుందా, రోల్ బైండింగ్ వచ్చాం అనుకోండి. ఇది ఒక రోల్ బైండింగ్ ఉంది కదా, మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఇలా తీసుకుంటాను నాగని, ఇక్కడ ఉందిగా, ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి క్లస్టర్ రోల్ ఇది డిఫాల్ట్ ఉండేదన్నమాట, ఇది అప్లై చేద్దాం మనం. అంటే సర్వీస్ అకౌంట్ అనేది దేనికి అసైన్ అవుతుంది, మనకి పాడ్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు వెనక్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేసాం అనుకోండి, మనం ఒకసారి పాడ్ ని రీబూట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే కదా అప్లై చేసాం కదా దానికి, సో యాక్సెస్ రాకపోవచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే సింపుల్ గా కేయు గెట్ పాడ్ అని చెప్పి కేయు డిలీట్ పాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఒకసారి డిలీట్ చేద్దాం. ఒకసారి డిలీట్ చేస్తాను. డిలీట్ చేసినప్పుడు మళ్ళీ డిప్లాయ్ అయిపోయినప్పుడు ఈసారి అప్లై అవుద్ది కదా, ఇది డిస్కనెక్ట్ అయి ఉంటుంది మీకు. ఓకే, ఈసారి యాక్సెస్ చేద్దాం. మళ్ళీ మనం ఒకసారి రీఫ్రెష్ చేసాం అనుకోండి, ఈసారి అన్ని రావాలాగండి మీకు. డిఫాల్ట్ కాదు, డెవలప్మెంట్కి వెళ్ళాం అనుకోండి, చూడండి నేమ్ స్పేసెస్ అన్ని వచ్చినాయి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆల్ నేమ్ స్పేసెస్ అన్నప్పుడు మీకు మొత్తం ఏమేం పార్ట్స్ ఉన్నాయి మొత్తం A to Z గా ఇక్కడికి వస్తే అన్ని వస్తున్నాయి. చూడండి మీకు ఏమి సర్వీసెస్ ఉన్నాయి మీకు. ఓకే, అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీకు. సో ఈ విధంగా మనకి సర్వీస్ అకౌంట్స్ అనేది దేనికోసం వాడతాము, సర్వీస్ అకౌంట్స్ అనేది యూజర్స్ కోసం కాదండి. మీకు సర్వీస్ అకౌంట్స్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, మీకు చూడండి ఇక్కడ పైకి వచ్చి సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఎలా ఉంటుందంటే మీకు లెట్ మీ షో ఇట్ టు యూ. సర్వీస్ అకౌంట్ ఇలా ఉంటుంది అన్నమాట. సర్వీస్ అకౌంట్ ఇలా తీసుకోవచ్చు బై ద వే, మనకి చేసుకొని దానికి టోకెన్ జనరేట్ చేయొచ్చు. మీకు నేమ్ స్పేస్ సర్వీస్ అకౌంట్ అడ్మిన్ యూజర్, దానికి టోకెన్ ఒకటి జనరేట్ చేసి అట్లా చేయొచ్చు అనమాట. ఓకే, అదే కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ ఏం చూపిస్తానంటే, ఇక్కడ పోర్టైనర్ అని ఒకటి ఉంటుంది చూడండి. మీకు పోర్టైనర్ అని ఒకటి ఉంటుంది మనకి. ఓకే, సో ఈ పోర్టైనర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఒక జస్ట్ లైక్ క్యూబర్నెటీస్ డాష్ బోర్డ్ లాగా ఒక ఇట్లా ఇస్తుంది, మంచిది ఇస్తుంది అనమాట, ఒక GUI. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది డిప్లాయ్ చేస్తాను మీకు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, సో కేయు గెట్ NS అంటాను. NS అన్నప్పుడు పోర్టైనర్ అని ఒకటి తీసుకుంటుంది ఇక్కడ. సో క్యూబ్ NS అని చెప్పి ఇలా చేసి కేయు గెట్ పాడ్స్ అని చెప్పి వస్తుందా. కేయు గెట్ SVC అన్నాం అనుకోండి, సరే పాడ్స్ SVC అంటాను. మీకు చూద్దాం, నోడ్ పోర్ట్ ఓపెన్ అయిందండి. మీరు చూస్తే ప్రాబ్లం ఏంటంటే నోడ్ పోర్ట్ ఓపెన్ అయినా కూడా మనం దీనికి నేను ఇది ఒక నోట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, సో సెక్యూరిటీకి వచ్చి ఓకే, సో సెక్యూరిటీ
ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, థింక్ 3779 అనుకుంటా. ఓకే, ఇది పోర్ట్ టెన్నర్ అని చెప్పి. సో ఈ పోర్ట్ టెన్నర్ అనేది ఏం చేస్తుందంటే మీకు మీ క్యూబర్నెటిస్ లో జరిగే ప్రతి ఒక్క అంటే అది ఏమైతే ఉందో అదంతా కూడా డిస్ప్లేలో చూపిస్తుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ అని చెప్పి. ఇక్కడికి వచ్చి నేను అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో అట్లయితే మనం ఏం చేస్తాం, ఓకే, సో అడ్మిన్ అని చెప్పి ఓకే ఇలా ఉంటుంది అనమాట మీకు. సో గెట్ స్టార్టెడ్ అని చెప్పి మన లోకల్ క్యూబర్నెటిస్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది చూడండి. లోపలికి వస్తే మీకు మొత్తం A to Z గా చూపిస్తుంది ఏమేం నేమ్ స్పేసెస్ ఉన్నాయి. మీరు చూస్తే ఇది ఏంటంటే మనకి సిస్టమ్ నేమ్ స్పేసెస్ చూపిస్తుంది, మన ఓన్ నేమ్ స్పేసెస్ అన్ని కూడా అన్ని కనిపించట్లేదు ఇక్కడ. మీరు చూస్తే డాష్ బోర్డ్ డెవలప్మెంట్ అంతే, మిగతా క్యూబ్ సిస్టమ్ ఇవన్నీ సిస్టమ్ రిసోర్సెస్ ఆర్ చేంజ్ టేబుల్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఐ థింక్ షో సిస్టమ్ అండ్ ఆటో రిఫ్రెష్ ఎవ్రీ 30 ఇట్లా అన్ని కనిపిస్తాయి అనమాట మీకు. సో అలాగే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు అప్లికేషన్స్ కి వచ్చాం అనుకోండి, ఇక్కడ డాష్ బోర్డ్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది. సో కాబట్టి పాయింట్ ఏంటంటే ఎలా ఎలా తీసుకొస్తుంది యాక్చువల్ గా. నేను కావాలంటే చూడండి, ఇప్పుడు ఇండివిజువల్ ఒక పాడ్ ఉంది అనుకోండి, దీని లోపలికి వచ్చి మనం చెక్ చేయొచ్చు ఏమేమి ఉన్నాయి దీని కింద. ఈ పాడ్స్ ఉన్నాయి, ఈ పాడ్స్ లో మనం ఏం చేయొచ్చు, దీంట్లోంచి ఇట్లా ఇచ్చాను అనుకోండి, మనకి కనెక్ట్ అన్నాం అనుకోండి, మనకు కనెక్ట్ అయిపోయి దానికి ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే, మీరు చూస్తే ఇలా వస్తుంది, అంటే ఇక్కడ నుంచి మొత్తం జియో నుంచి మొత్తం చేయొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ పని చేయాలి అంటే పోర్ట్ టెన్నర్ అనే అప్లికేషన్ ఇవన్నీ పనిచేయాలంటే ఆబ్వియస్ గా ఏపీఐ సర్వర్ తో మాట్లాడాలా. ఏపీఐ సర్వర్ తో మాట్లాడాలంటే దానికి ఆథెంటికేషన్ ఎక్కడిది, దీనికి ఒక సర్వీస్ అకౌంట్ ఉంటుంది. మీరు చూసినట్లయితే మనం డిప్లాయ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి పోర్ట్ టెన్నర్ క్రియేట్ ఉంది, ఏంది నేమ్ స్పేస్ క్రియేట్ చేసింది, సర్వీస్ అకౌంట్ క్రియేట్ అయింది చూసారా, పోర్ట్ టెన్నర్ ఎస్ అడ్మిన్. దీనికి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే కేయు డిస్క్రైబ్ సర్వీస్ అకౌంట్ అని చెప్పి -n ఇలా ఇస్తే ఇలా వస్తుంది, మీకు క్రియేట్ అయి ఉంటుంది అనమాట మీకు. ఓకే, దీనికి ఏం యాక్సెస్ ఉంది, కేయు గెట్ క్లస్టర్ రోల్ బైండింగ్ అని చెప్పి బైండింగ్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం, గ్రెప్ -i పోర్ట్ అంటే మీరు చూసారా పోర్ట్ టెన్నర్ కి ఒక క్లస్టర్ అడ్మిన్ రోల్ బైండ్ అయింది చూడండి. సో దాని మూలంగా అది మొత్తం యాక్సెస్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్లో మీకు ఏముంటుందండి, యూజర్స్ తర్వాత సర్వీస్ అకౌంట్స్ ఉన్నాయి మనకి. ఓకే, యూజర్స్ ఎవరి కోసము, మీరు చూస్తే డెవ్స్ కోసము, అడ్మిన్స్ కోసము. సో ఇక్కడికి వచ్చి మీకు ఇది ఎవరి కోసము, పాడ్స్ కోసము. బట్ మీకు రోల్స్ అండ్ క్లస్టర్ రోల్ బైండింగ్స్ అండ్ క్లస్టర్ రోల్ బైండింగ్స్ సేమ్ అన్నమాట మీకు. ఓకే, సో మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు మీ సర్వర్ మీ పాడ్స్ వచ్చి మీకు ఏపీఐ సర్వర్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకోండి, మీకు ఏమి ఇబ్బంది ఏం లేదనమాట, మీకు అవసరం ఏం లేదనమాట, మీకు ఐ మీన్ సర్వీస్ అకౌంట్స్ అవసరం లేదు. సో మోస్ట్లీ ఏంటంటే మనకి యూజర్ యాక్సెస్ అంతా కూడా డిపెండింగ్ అపాన్ ద నేమ్ స్పేస్ వాడుకొని రోల్స్, క్లస్టర్ రోల్స్, బైండింగ్స్, రోల్ బైండింగ్స్ మీరు ఎక్కువ వాడతారు. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసుకున్నప్పుడు మనకి
RBAC, role based access control అని చెప్పి మీకు ఇన్ Kubernetes బై ద వే. నౌ మనం ఏదైనా నేమ్ స్పేసెస్ డిలీట్ చేసాం అనుకోండి, దాంతో పాటు మీకు దాంతో ఏం క్రియేట్ చేసినా కూడా దాని లోపల ఏమున్నా కూడా సర్వీసెస్ అయి ఉండొచ్చు, సీక్రెట్స్ అయి ఉండొచ్చు, ఆ రోల్ ఆ నేమ్ స్పేస్ లోపల ఏముంటే అవన్నీ కూడా మీకు డిలీట్ అయిపోతాయి. ఓకే, డన్. నా సాయంత్రం సెషన్ లో మనకి 6 o'clock సెషన్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకి సీక్రెట్స్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్స్ మనం డిస్కస్ చేద్దాం. మీరు చూస్తే ఇక్కడికి వచ్చి సీక్రెట్స్ అండ్ ఆల్రెడీ సీక్రెట్స్ కొన్ని మాట్లాడాము యాక్చువల్ గా మీకు. కాకపోతే ఏంటంటే సీక్రెట్స్ లో మనం ఏం చేసి టిఎల్ఎస్ మాట్లాడాము, తర్వాత ఇమేజ్ సీక్రెట్స్ మాట్లాడాము. సో డాకర్ రిజిస్ట్రీ సీక్రెట్స్, తర్వాత టిఎల్ఎస్ సీక్రెట్స్. అలా కాకుండా ఇప్పుడు డేటాబేస్ కి ఏమైనా ఇవ్వాలనుకోండి ఎలా ఇవ్వచ్చు ఆ సీక్రెట్స్ ఉంది. అండ్ ఈఎస్ఓ అంటాం, ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ అంటాం బై ద వే. అంటే బయట ఎక్స్టర్నల్ కీ వాల్ట్ ఉంటుంది అనమాట. నేను AWS టెస్ట్ చేయలేదు, బట్ కీ వాల్ట్ తో టెస్ట్ చేశాను. ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లోపల పెట్టకుండా బయట ఎక్కడైనా సేవ్ చేసి అక్కడి నుంచి తీసుకోవచ్చు. అది ఎలాగో చూస్తాము. సో దాంతో పాటు మనకి కాన్ఫిగ్ మ్యాప్స్ ఉంటాయి, అవి గుడ్ డిస్కస్ చేస్తామండి. సో కాబట్టి అది వచ్చి మోస్ట్ ప్రాబ్లీ 6 to 7:30 ఉంటుంది. మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ అండి? అందరు క్లియర్ ఆ టాపిక్? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు డిలీట్ క్లస్టర్ హైఫన్ నేమ్ అని చెప్పి ఇలా ఇద్దాం. మీకంతా అది ఆటోమేటిక్ అన్ని డిలీట్ అయిపోతాయి మీకు. ఓకే, గుడ్. చలో గైస్, సీ యూ ఆన్ ఈవినింగ్ 6 o'clock. ఓకే.